అబ్బాయి పేరు కార్తీక్. ఎంబీఏ చదివాడు. మాకొక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దానికిప్పుడు వాడే ఎండి. ఇక ఆస్తి విషయానికి వస్తే 3 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఈ ఆస్తిని వాణ్ణి సమర్థవంతంగా చూసుకునే లక్షణమైన అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావాలి. మీ రేంజ్ కి నా ఇమేజ్ కి తగ్గకుండా గొప్ప సంబంధం చూస్తా. అది సరే పేరయ్య గారు, ఇప్పుడు చూడడానికి ఫోటోలైనా ఉన్నాయా? ఒకసారి అబ్బాయి ఈమెయిల్ ఐడి ఇస్తే పెళ్లి కూతుల ఫోటోలు ఇప్పుడే పంపించేస్తా. హలో యాపిల్, హగ్గులు కిసులు వాడికైనా మాకేమైనా ఉన్నాయా? హలో మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా మాట్లాడిస్తలేదు పాపకి చేతలే. లేట్ ఎందుకురా, చేసేద్దాం పదండి. ఉండరా రేయ్, ఎవడ్రా నువ్వు? దెబ్బలు తినే వాళ్ళకి నా డ్రెస్తో పనింట్రా. రండ్రా చూసుకుందాం. రేయ్, వేసేంట్రా వాణ్ణి. చాలా థ్యాంక్స్ కార్తీక్. ఇక వాళ్ళు నీ జోలికి రారు. వస్తే నాకు కాల్ చేయి. పద. నేను పరిగెట్టలేనమ్మా. ఆగమ్మా. అయ్యో ఆగమ్మంటే ఆగమ్మ చెప్పాలి. ఆగమ్మ చెప్పేదేనమ్మా, నా మాట టాబ్లెట్ వేసుకోమ్మా. టాబ్లెట్ వేసుకోకపోతే ఫీవర్ ఎలా తగ్గుతుంది? నా మాటేనమ్మా, వేసుకోమ్మా టాబ్లెట్. బంగారు తల్లి రామ్మా, రా రా రా. లేదు లేదు, వేసుకోవాలి. అమ్మాయ ఆగు తల్లి. ఐ కాంట్. నేను పరిగెత్తలేను. నువ్వు ఓల్డ్ అయిపోయావు డాడీ. యు కాంట్ క్యాచ్ మీ. నువ్వు నన్ను పట్టుకోలేవుగా. బేబీ ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు బేబీ? బేబీ నువ్వు రైట్ బేబీ, రైట్. అందుకే నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను. ఈ బిజినెస్ టైకూన్ రాజశేఖర్ తన ఒక్కగానొక్క కూతుర్ని పట్టుకోలేకపోతున్నాడమ్మా, పట్టుకోలేకపోతున్నాడు. సార్, మొత్తం వెతికిస్తున్నాం. అన్ని పోలీస్ స్టేషన్స్ కి అమ్మాయి గారి ఫొటోస్ పంపించాను. వెతుకుతున్నారు సార్. సార్, ఓ చిన్న హోప్ ఉంది సార్. ఏంటది? సిఐ రంజిత్ కుమార్. రంజిత్ కుమార్? అవును సార్. రీసెంట్ గా మన ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇలాంటి క్రిటికల్ కేసెస్ ఎన్నో సునాయాసంగా ఛేదించగలిగాడు.